సార్ అమరావతి చెడుగుడు ఐఏఎస్లతో చెలగాడు. అమరావతి మొన్న కూడా మనం మాట్లాడినట్టు ఆ కన్నబాబు అని ఆయన మార్చేసి విజయరామరాజు అని కొత్త ఆయన దీనిగా పెట్టారు. పెడితే ఆ రోజే ఆ వార్త అంతా వచ్చింది. అది మన రాజధానితో చెడు కూడా ఆడుతున్నారు. ఎన్ని రోజులు ఇప్పుడు ఇంతమందిని శ్రీకాంత్ దగ్గర నుంచి కన్నబాబు వరకు వీళ్ళందరినీ ఇంత వేగంగా మార్చేస్తుంటే అసలు ఒక సమగ్రమైన విధానము, ఖచ్చితమైన సత్వరమైన అమలు లేకుండా పోతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఐఏఎస్లకు ఉండే పట్టు వీళ్ళకు ఉండట్లేదు. అసలు ఆ విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరికి మినహాయింపు ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, కంటిన్యూస్ కొనసాగుతున్న సమస్యలు ఏంటి, కొత్త అంశాలు ఏంటి, ఇది ఒకవైపు దృష్టికి రావట్లేదు. అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా రెండో వైపున కార్పొరేట్ సంస్థలేమో అంతకుముందు 2014-19 మధ్య ఎవరైతే సంస్థలు ఉన్నాయో, ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అది ఎలాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకొక షాపూర్జీ పల్లోంజీ కావచ్చు, వాళ్ళు అలాగే ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ పవర్ఫుల్ అయిపోయి అధికారులు కాస్త వాళ్ళ ముందు ఒక విధమైనటువంటి అసహాయత, అస్పష్టతకు గురవుతున్న పరిస్థితి. ప్రజలు, రైతులేమో అధికారుల దీనివల్ల వస్తుందంటే అధికారుల అవినీతి దీనికి చాలా కారణం, అధికారులే ఆలస్యం చేస్తున్నారు అని పదే పదే హెచ్చరికలు చేయడం, కొంతమందిని వాళ్ళను వీళ్ళని కింది వాళ్ళని పంపించేయడం, ఇదంతా జరుగుతుంది. ఎందుకు ఐఏఎస్ల మీద ఇంత అవిశ్వాసం? లేకపోతే అక్కడ సిఆర్డిఏ కమిషనర్ మీరు ఒకటి చూడండి, మీరు డిబేట్ చేస్తున్నట్టు నాతో, ఈ డిబేట్ అయ్యేంత వరకు మనం ఇలాగే కొనసాగిస్తాం. కానీ మధ్యలో 3 సార్లు ఆపి 2 సార్లు వేరే మనుషులు వస్తే ఇది ఎలా జరుగుతుంది? ఒకవైపున రాజధానిని శాశ్వత ప్రాతిపదిక మీద చాలా బలమైన పునాదుల మీద నిన్ననే చంద్రబాబు గారు మాట్లాడుకుంటూ ఎక్కడో అమరావతిని హైదరాబాద్ను మించిపోయే విధంగా కడతా ఉన్నారు. హైదరాబాద్ను మించిపోవడం సరే, ఓకే, ఆశలు లేకపోతే ఆకాంక్షలు అది ఎవరికైనా ఉంటుంది. కానీ హైదరాబాద్ను చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఒకటైతే, ఈ విధంగా 6 నెలలకు ఒకసారి అధికారి మారిపోతుంటే అసలు ఎప్పుడు అవుతుంది? ఇప్పటికే రాష్ట్రం విడిపోయి కూడా ఇంతవరకు అవ్వలేదు. సో దీనికి తోడు ఈ మార్పులకు కారణం ఏంటి? ఒక పెద్ద సమస్య ఇది. ఈరోజు పత్రికల్లో వార్త మార్చి 20 మొన్నటిది, గూడుపుటానిలో తొలివేటు. ఐఏఎస్లు పెద్ద గూడుపుటాన్ని చెప్తున్నారు. అందుకని ఏపీ శాఖ నుంచి ఎండిఓను నీలకంఠారెడ్డి అని ఆయన బదిలీ చేసి జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారంట. నీలకంఠారెడ్డి గారిని ఎందుకు బదిలీ చేశారు? వాళ్ళు చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. కానీ దీంతో పాటు ఉన్న స్టోరీ ఏమంటే, జగన్తో పాటు పనిచేసిన అధికారులందరూ కలిసి ఒక దీనిగా ఏర్పడ్డారు. ఇప్పుడు 3 సార్లు సమావేశం అయ్యారు. జవహర్ రెడ్డి అనే ఇదివరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ, ఆయన కోర్టులో చెప్పడం కోసం వస్తే అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఈ విషయం గతంలో జరిగాయని గమనించి ప్రభుత్వం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది. వీటన్నిటి తర్వాత ఈ చర్య తీసుకొని ఆయన వెంటనే వేటు వేసి అక్కడ పెట్టేశారు. మా వార్తే కారణమని రకరకాలుగా మేమే వెలుగులోకి తెచ్చామని వీళ్ళు చెప్తున్నారు. ఈ విషయం అలా ఉంచితే నెల్లూరులో ఏదో పెళ్లి జరిగింది, నెల్లూరుకి ఐఏఎస్లు అందరూ వెళ్ళారు, అక్కడ మాట్లాడారని. ఇది అసలు ఎక్కడికి వర్మ? ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో వాళ్ళ మీద కోర్టు రిస్ట్రిక్షన్స్ ఇంకోటి ఉంటే, అంటే ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసిన వాళ్ళు అక్కడ లేరా? లేదా అంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పటికీ లేరా? అసలు అధికార వ్యవస్థ అనేది ఒక శాశ్వతంగా కొనసాగుతుంటుంది. అదే కదా అసలు ఐఏఎస్ అనే సిస్టమ్ ఎందుకు? ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు 5 ఏళ్ళకి ఒకసారి మారిపోవచ్చు, లేదా మోడీ గారి లాగా చాలా కాలం కొనసాగవచ్చు, జ్యోతిబాస్ లాగో లేకపోతే ఇంకొకరు నవీన్ పట్నాయక్ లాగో. కానీ సూత్రం ఏంటంటే అధికార వ్యవస్థ కొనసాగుతుందని. వాళ్ళల్లో ఎవరు వస్తే వాళ్ళతో వాళ్ళు పనిచేస్తారు, తర్వాత మార్పులు చేర్పులు జరుగుతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? నేను దీనికి ఉన్న కనెక్షన్ నేను చెప్తుంది ఏంటంటే, అమరావతి లాంటి అతి కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా వాళ్ళకి కావాల్సిన స్థైర్యం రావాలంటే ఇప్పుడు ఎవరికి ఏమవుతుందో అని ఒక జంక్ ఒకవైపు. రెండవది, మనం తెలంగాణలో కూడా ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఒక మహిళా అధికారుల మీద ఎంత అసహ్యకరమైన కథనాలు మీడియాలో వదిలారో, వాళ్ళ యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చేశారో మనం చూసాం. ఎక్కడైనా నిర్దిష్టమైన నిబంధనలకు సంబంధించిన పొరపాట్లు ఉంటే వాటి మీద మీరు చట్ట ప్రకారం మీరు వ్యవహరించవచ్చు. అంతేగాని ఐఏఎస్ల యొక్క వ్యక్తిత్వ హననము, లేకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం కథనాలు, ఇవన్నీ కూడా రాస్తే ఇప్పుడు అదే మొన్న చదివాం మనం అమరావతి దాంట్లో చెడుగూడులో ఏంటంటే 3 గ్రూపులుగా ఏర్పడ్డారు వీళ్ళని. సరే, అధికారులు కావచ్చు, లేకపోతే వ్యాపారులు కావచ్చు, ఎవరైనా రకరకాల ఇదిగా ఉంటారండి. నిబంధనలు ఉల్లంఘించారా?
క్రమశిక్షణ దాటారా అన్నదే అక్కడ చాలా కీలకమైన అంశం తప్ప ఈ గూడు పుఠానీలు రాజకీయ గూడు పుఠానీలు ఇంకా పూర్తిగా అధికార వ్యవస్థ కూడా అంటగడితే ఎవరు ఏ నిర్ణయం మామూలుగానే ఎలా ఉంటారంటే అండి చాలామంది సీనియర్ ఐఏఎస్లు కూడా ఉదాహరణకి ఇది వరకు ఒకసారి నేను ఏదో ఇంటర్వ్యూలోనే అడిగా ఆయన ఐవైఆర్ కృష్ణారావు సిఆర్డీఏకి మొదటి చంద్రబాబు చైర్మన్ అయితే ఈయన వైస్ చైర్మన్ కార్యదర్శి ఏదో కొన్ని రోజులు చూసామంటే అక్కడ మనం ఏం లేదని ఆ తర్వాత నేను అంశాల్లో తలదూర్చడం మానేసి ఆ తర్వాత ఆయన కూడా వాళ్లకు తస్మదీయులు అయిపోయారు అది అయిపోయింది ఇప్పుడంటే బీజేపీతో ఉంది కానీ అంటే ప్రధాన కార్యదర్శికి ఆ పరిస్థితి ఉంటే అప్పుడు అంత సీనియర్కు ఇప్పుడు ఎలా ఉంటుంది కాబట్టి ఇదేమీ కొనసాగింపు కేసులు పెట్టారు అవి ఎలాగో జరుగుతున్నాయి కానీ రాజకీయాలు చొచ్చుకొచ్చింది కాస్త పెరిగిపోయి పాలనా యంత్రాంగం కూడా ప్రతిష్టంభనలో పడి ఒకరి నీడని ఒకరి సందేహించే పరిస్థితి కనుక వస్తే పూర్తి ప్రతిష్టంభన ఏర్పడుతుంది మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ మీరు అడగాలి నేను అది విధి నిర్వహణ అంటే అంతే కదా కాబట్టి దీని మీద నా దృష్టికి చాలామంది మాజీలు ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా ఈ పరిస్థితి ఏం బాగాలేదు ఒక విశ్వాసలేమి కాన్ఫిడెన్స్ గ్యాప్ విపరీతమైనటువంటి ఇది ఏర్పడుతుంది దీన్ని ఆధారంగా తీసుకొని ప్రభుత్వంలో ఉన్న రకరకాల స్వార్థపర ఆర్థిక రకరకాల వర్గాలు ఉంటాయి కదా సో వీళ్ళ మీద వాళ్ళకి చెప్పడం వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం ఇదే నాకు ఒక విషయం నాకు గుర్తుంది జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్థిక శాఖకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయని కొంతమంది మీద కింద వాళ్ళ మీద చర్య తీసుకున్నారు ఉదాహరణకు అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఆయన చంద్రబాబు నాయుడు మొదట ఆయన ఫిర్యాదు చేశారు తర్వాత ఆయన ప్రధాన కార్యదర్శిగా వచ్చాక జగన్మోహన్ రెడ్డి మార్చేశారు ఆ తర్వాత ఉన్న ప్రవీణ్ ప్రకాష్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చెప్తున్నారో మనం చూస్తున్నాం కాబట్టి ఈ మల్లగుళ్ళాల్లో ఎంతకాలం అతి కీలకమైన ఈ పాలనా యంత్రాంగం డెలివరీ వాళ్ళ ద్వారా జరగాలి ఏ నిర్ణయం తీసుకున్నా కాబట్టి ఇదొక ఆందోళనకరమైన పరిణామం దీన్ని సమతుల్యత పాటించి పట్టాలు ఎక్కించాలి రెండోది పెళ్లిళ్ళల్లో కలుసుకున్నారా రోడ్డు మీద బయట చెప్పుకున్నారా లేకపోతే ఇంకొకటి అన్నది అసలు నిషేధాలు ఏదన్నా ఉంటే వాటిని బహిరంగంగా ప్రకటించి ఇలా చేయకూడదు లేదా వాళ్ళు ఇప్పుడు ఎవరో అంటున్నారు నాతో సరే ఇంకా పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఎవరైనా పిలిస్తే ఎందుకు లేపా వాళ్ళ పెళ్ళికి మనం వెళ్తాం ఏదో ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడకూడదు అంటారు చూడండి ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడకూడదు అన్న పరిస్థితి అయిపోతుంది మేము ఏం చేయాలో తెలియట్లేదని ఇది పోలీసులకు ఇంకా ఎక్కువగా ఉంది ఇప్పుడు అంబటి రాంబాబు ఈరోజు వెళ్ళి ఆ ఎస్పీకి ఒక వివరణం ఇస్తున్నాను ఆయన ఏమని ఆ రోజు పగలగొట్టి నా కారు పంపించారు చాలా 45 రోజులకి ఏదో కానీ పగలగొట్టిన వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారో ఏంటో నాకేం చెప్పట్లేదు మీరు తీసుకోవాలి అని ఆయన రాజకీయాలు పక్కన పెడతాం కానీ పోలీస్ శాఖకి ఎలా అదొక ప్రశ్న పోలీసులకు ఇది చాలా ఎక్కువగా ఉంది వాస్తవానికి మేము వస్తే మీ పని చూస్తాం ఇది కూడా ఫైనల్గా కంక్లూడ్ చేయడానికి ఓడిపోయిన ప్రతి వాళ్ళు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మేము మళ్ళీ వస్తాం మీ సంగతి చూస్తాం అంటుంటే ఇంక వాళ్ళు సంతకం పెట్టాలన్నా శాసనం చేయాలన్నా ఎంత వాళ్ళలో లోపాలు ఏమి ఉండవని నేనేం చెప్పట్లేదు లోపాలు వేరు వ్యవస్థ వేరు గూడు పుఠానీలు ఉండకూడదు గూడు పుఠాన్ అంటే ఏం లేదండి గూడు అంటే తెలుసు కదా మీకు బెల్లం పప్పులు బెల్లం దానికి ఇంత కథ